నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. గలతీ 3:11 రాయబడి ఉన్నది. నీతిమంతుడు అనగా యేసు రక్తము చేత కడగబడినవాడు, యేసు రక్తము చేత కొనబడినవాడు నీతిమంతుడు. అతడు విశ్వాస మూలముగా జీవించును. ఆధ్యాత్మిక జీవితమైన ఈ లోకములో జీవనమైన విశ్వాసము ద్వారా సమస్తమును సంపాదించుకుంటాడు. విశ్వాసము ద్వారానే బ్రతుకుతాడు. కనుక ఆ విశ్వాసము మనలో ఎల్లప్పుడూ నిరంతరము నిలుచున్నట్లుగా ప్రార్థన చేద్దాము. విశ్వాసము కోల్పోయే స్థితికి మనము దిగజారకూడదని, విశ్వాసము వృద్ధి చెందించాలని విశ్వాసము నిమిత్తము ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, మాకు విశ్వాసమును సమృద్ధిగా దయచేయండి. మా విశ్వాసమును బలపరచండి. మా విశ్వాసమును వృద్ధి చేయండి. మా విశ్వాసమును బలపరచండి. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడువైన మీ నామమున మేము స్తుతిస్తున్నాము, కీర్తిస్తూ ఉన్నాం. ప్రభువా, మా విశ్వాసమును దినదినమును బలపరిచి అంతము వరకు మా విశ్వాసమును కాపాడుకునే గొప్ప కృపను మాకు మీరు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమెన్.